అట్లా ట్రై చేశాను అనమాట. మేము అథెంటిక్ డిషెస్ కావాలని చెప్పాం బ్రేక్ఫాస్ట్కి. సో దే మేడ్ పుట్టు. వాయనాడ్లో మోస్ట్ ట్రెండింగ్ ప్లేస్ ఏంటంటే చాలా మంది వెళ్ళింది కూడా అదే, గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. సో దానికి వెళ్ళాలంటే జీప్ సఫారీ ఉంటుంది. జీప్లో తీసుకుని వెళ్ళి పైన అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు 1.5 hours వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. కంప్లీట్ జీప్ సఫారీ ఒక 30 minutes అట్లా పడుతుంది. 7 kilometers అంట. ఇంక్లూడ్ అయి ఉంటాయి యాక్టివిటీస్ అండ్ జీప్ సఫారీ కలిపే ప్రైస్ తీసుకుంటారు. సంథింగ్ 900 అట్లా తీసుకున్నారు మేము వెళ్ళినప్పుడైతే. యూ కెన్ బార్గెయిన్. వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇట్లా మా తమ్ముడు సైక్లింగ్ చేశాడు. ఇంకా వేరే డిఫరెంట్వి కూడా ఉన్నాయి అనమాట. అక్కడ ఎవరో వస్తే చిన్న పాప చాలా క్యూట్ ఉందని ఫోటో దిగిన. గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ వాస్ సో బ్యూటిఫుల్. నేను నా ఫ్రెండ్ ఇది కూడా ట్రై చేసాము. ఇట్ వాస్ వెరీ నైస్. కాకపోతే కొంచెం టెన్షన్ అయింది. గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర 2 minutes ఇస్తారు. 6 peopleకి అస్సలు సరిపోలేదు. సో మళ్ళీ మా తమ్ముడు వేరే ఫ్రెండ్స్ ఇంకొకసారి వెళ్ళారు. 200 rupees ఎక్స్ట్రా అయింది. ఆ తర్వాత ఫుల్ వర్షం పడుతుంది. ఇంకొక యాక్టివిటీ కంప్లీట్ చేద్దామని జిప్ లైనింగ్ కూడా వచ్చాము. 350 rupees మాకు తీసుకున్నాడు పర్ హెడ్. డెఫినెట్లీ ఆల్ దీస్ ఆర్ వర్త్ ఇట్. దాని తర్వాత డిన్నర్ చేయడానికి తాజ్ మహల్ రెస్టారెంట్కి వెళ్ళాము. తినేసి రూమ్కి వెళ్ళిపోయినాం.